రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఎంఎస్ఎంఈలపై దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం. దీన్ని అవకాశంగా తీసుకుని తమ సాంకేతిక ఆవిష్కరణలను రక్షణ రంగానికి అందించాలని చూస్తున్నాయి వివిధ అంకుర సంస్థలు. ఇందుకు విశాఖలోని నేవల్ డాక్యార్డ్ స్వర్ణోత్సవాలను వేదికగా చేసుకుని తమ ఆలోచనలను వివరించాయి. ఈ ప్రదర్శనలో యువత ఆలోచనలు రానున్న సాంకేతిక అభివృద్ధిని కళ్లకు కట్టాయి. ఆత్మనిర్భర భారత్ పేరిట ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పరిశోధనలపై ఆసక్తి ఉన్న యువత స్థాపించిన చిన్న అంకురాలు తమ సాంకేతికత సత్తాను చాటేందుకు బలంగా ప్రయత్నిస్తున్నాయి. యువ ఇంజనీర్లు మేధస్సుకు పదును పెట్టి సైన్యం అవసరాలకు అనుగుణంగా వివిధ పరికరాలు, సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. దేశీయ యువతరానికి తమ ముందున్న అవకాశాల్ని వివరిస్తూ వారి ఆలోచనలు తెలుసుకునేందుకు విశాఖ డాక్యార్డ్ స్వర్ణోత్సవాల సందర్భంగా టెక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనికి రక్షణ రంగ ప్రముఖులు, నిపుణులు హాజరయ్యారు. ఇందులో పెద్ద పెద్ద సంస్థల నుంచి చిన్న చిన్న అంకురాల వరకు తమ ఆవిష్కరణల పనితీరును వివరించారు. ఎల్ఎన్టీ సంస్థ ప్రదర్శించిన 3D హ్యాండీ స్కానింగ్ మెషిన్ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సాంకేతికతను సావిత్రి, సహయాద్రి వంటి యుద్ధ నౌకలో వినియోగించారు. ఈ మెషిన్ సాయంతో తాకకుండానే ఒక మెటీరియల్ స్కాన్ చేసి అందులో వినియోగించిన లోహం, దాని మోతాదులను తెలుసుకోవచ్చు. This is basically the PMI instrument. This is like checking for the parent material information. So the X-rays of the instrument will pass through the material and it will detect the what type of material it is. So the demo is like, so if I want to know the type of material of it, so just I will place this. So we can say like it's an aluminum plate. The type of material is like aluminum plate. రేంజ్ ఏరో అనే అంకుర సంస్థ తయారు చేసిన ఈ డ్రోన్ సైనికులకు అవసరమైన సరుకుల్ని రవాణా చేసేందుకు రూపొందించారు. దాదాపు 100 కేజీల బరువు మొయ్యగల ఈ డ్రోన్ 3 గంటల పాటు గాలిలో నిరంతరాయంగా ఎగురుతుంది. కదులుతున్న ఓ యుద్ధ నౌక నుంచి మరో నౌకపైకి వెళ్లేందుకు మల్టీ రోటర్లతో పనిచేసేలా తయారు చేశారు. దీని పనితీరు నేవీ అధికారుల దృష్టిని ఆకర్షించింది. So these vehicles are made or manufactured keeping this mind that we will need to lift heavy payload compared to what a normal drone products that can offer right now, where we can transfer the 5 kg payload or 10 kg payload or 100 kg payloads. The majorly we are looking at where we can move 100 kg payloads from a point to another. All the design and manufacturing in the Bangalore itself. Right now it's not deployed anywhere. We are looking forward to do demonstrations with the defense forces and prove the capabilities what the vehicles can do. We do indigenized systems for Indian Navy. From past decade we have been supporting Indian Navy in all sort of application specific as well as the equipment specific. In short, we can say that we have been replacing the Russian systems to the indigenized one. So we have been following the directive of Atmanirbharta and trying to work with Indian Navy in indigenizing lot of the products.
and we are directly able to place the orders on Indian vendors where we can directly support the Navy in a much better way in terms of cost, in terms of timelines and all other things. బెంగళూరుకు చెందిన నోపో నానో టెక్నాలజీ అంకుర సంస్థ యుద్ధ నౌకల్లో నెలల తరబడి ఉండే సైనికుల కోసం ఓ ఆవిష్కరణ చేసింది. ఈ సాంకేతికత ద్వారా ఉప్పు నీరు, ఆయిల్ స్పిల్ నుంచి శుద్ధ, కర్బనరహిత జలాలను తీసుకునేందుకు వీలవనుంది. For part of Navy, we are developing a water filtration membrane to utilize it in a desalination system as well as in the oil water separation system. And this is how the membranes will look like. So these are all the composite, it's called a thin film composite system, wherein the nanotubes are infused, which promotes the water transport faster by rejecting more salt or the oil. కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అవతార్ ఏవియేషన్ సంస్థ పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇన్సిరేటర్లకు రూపకల్పన చేసింది. రక్షణ రంగంలో నిర్మించే భారీ యంత్రాలు, పరికరాల రూపకల్పనలో లోపాల్ని సరిదిద్దేందుకు 2D, 3D సాంకేతికత ఉపకరిస్తుంది. ఇదే అంశంపై పనిచేసిన థింక్ 3D అనే సంస్థ సరికొత్త పరిష్కారంతో ముందుకు వచ్చింది. And later on, we landed with the oxygen concentrator. This is indigenously developed. Clinical trials are also completed. Only machine in the world which has a smart monitoring system and real-time oxygen purity level. And it has a lot of smart options where you can have an oximeter clubbed with your finger. So according to the oxygen level in the blood, it can smartly adjust the oxygen and it will give it to you. And later on, we thought how we can pitch into the defense. So we came up with this portable oxygen concentrator, where if a soldier is injured in the war field, this can give an oxygen output for about 3 hours. It is battery powered, and in a matter of rescue time, he can have an oxygen supply from this. If you have any concept designs in your mind, just you can give me the 2D files or 3D files also you can give. And if you can give the physical component also, we'll directly do the scanning. So our initial step to create a design file, and after that we can go for a CNC machining and 3D printing. Basically we have 9 to 10 technologies depending on like which kind of materials we are using. So why we are using 3D printing is like you can get any complex features which is not possible to do for a CNC machining or any other manufacturing technologies. For rapid prototyping, batch productions we can go directly, we can use CNC machine, we can go for a 3D printing. దేశీయ అవసరాలకు అనుగుణంగా యువత ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. దీని ద్వారా దేశీయంగా పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పన సహా ఆత్మ నిర్భరత, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను చేరుకోగలమని యువత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.